చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నేత హరినాథ్పై కత్తితో దాడి జరిగింది. వైసీపీ నేత వేణుగోపాల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, టీడీపీ నేత హరినాథ్పై దాడి ఘటనపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? అశ్విని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గత నెల మార్చి 15వ తారీఖున తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణను వెంకటరమణ దాడి చేసి హత్య చేసిన ఘటన ముందే మరోసారి గత నెలలో హత్యకు గురైన రామకృష్ణ సమీప బంధువు హరినాథ్ పై వెంకటరమణ బంధువులు వేణుగోపాల్ దాడి చేశారు. వీరిద్దరికి పొలం తగాదాల విషయంలో, పొలానికి వెళ్లే దారి విషయంలో గొడవ జరుగుతుంది. గడిచిన కొన్ని రోజులుగా ఈ అంశానికి సంబంధించి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే వైకాపా నేత తేజప్ప కార్యకర్తపై దాడులకు పాల్పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తులతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు హరినాథ్. అశ్విన్, ధన్యవాదాలు నారాయణప్ప.